మన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ మన కాసిం అన్న గారు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతోటి సెమినార్ ఏర్పాటు చేసి జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఆర్థిక ఎదుగుదల, మరి సేఫ్టీ, ఇవన్నిటి అంశాల మీద వాళ్ళు సెమినార్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయ రంగంలో కూడా ఇలా మంచిగా చదువుకున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ గాని, చదువుకున్నటువంటి యువత గాని వస్తే పబ్లిక్ కు మంచి పాలసీస్ కూడా తయారు చేయగలుగుతాం. కాబట్టి వారిని కూడా అభినందిస్తూ మరి ఈ రకంగా మనం సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. నా ట్విట్టర్ లో ఒకటి పోస్ట్ చేసిన, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను నక్సలైట్ అయితే అనుకోలేదు, నక్సలైట్ అయిన తర్వాత లాయర్ అయితే అనుకోలేదు, లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డీ కంప్లీట్ చేస్తా అని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీస్ మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నాను. వాళ్ళు అది చాలా గొప్పగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతి రోజు నేను సరి చేసుకుంటా ఉంటాయి. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరు వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని ఎంగులేసి అంటే అవమానకరంగా పో నడువు అట్లేమని అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అవుతుంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పనిచేసే ప్రదేశాల్లో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే. మనం పాలిటిక్స్ అంటే దూరం దూరం అనుకుంటాం. మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడికి వస్తారు? మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్స్, పిహెచ్డీ స్కాలర్స్, ఇలాంటి వాళ్ళు మీరు రీసెర్చ్ చేస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా మరి ఒక ప్రజెంటేషన్ లాగా తయారు చేస్తే అన్న గొప్ప ఏమైనా ఉంటే, ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే అది మనం తీసుకొని ఒక పాలసీగా మనం తీసుకొస్తే కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. సో అలాంటి పాలసీ మేకర్స్ గా ఉండే మీకు యూనివర్సిటీలలో ఉండేటువంటి వాళ్ళు నిజంగా పాలిటిక్స్ లో కూడా వస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. అద్భుతంగా సమాజానికి అవసరమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనమందరం పాలిటిక్స్ ను చూసి భయపడతాం. ఇదే ఇప్పుడు క్యాస్ట్, డబ్బు, హోదా, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. కానీ నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్, క్రమశిక్షణమైనటువంటి పద్ధతిలో కొంత రీచ్ అవుతూ నేను ఈ స్టేజ్ కి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మరి 100 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది మహనీయులు సమాజం కోసం వ్యక్తిగతంగా ఉన్న, ఒకవేళ ఉన్నత ఉద్యోగాలు వచ్చినా నలుగురికి ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ, వాళ్ళ జీవితాలను కానీ చదవండి. తప్పకుండా మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోవచ్చు. ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గౌరవం వస్తుంది. మనం పేరు కూడా చిన్నానే. ఆయన ఒక మంచి పాట డిజైన్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఈ రూపంలో తీసుకొచ్చాడు. అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఆవిష్కరించుకోవాలని నేను కోరుకున్నాను. అక్క చేసిన దీన్ని ముందుకు తీసుకురావడానికి జస్ట్ 24 hours లో కృషి చేశారు. జర్నలిజం డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మానస, తెలుగు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ మహేందర్